స్వామి, ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి. నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి. ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్ కి టైంకి వచ్చేలా చూడు స్వామి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. శంకర్ దాదా హాయ్. ఏమండే, మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కరుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపే. దారా రెచ్చిపోదావరా. మీ కుక్క కరవదని చెప్పారు కదా. నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. అంత అర్థం ఉందా తల్లి అందులోని? అయ్య బాబోయ్. థ్యాంక్ యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు లారుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు. మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే, నన్ను గడితే దానికి ఇంజెక్షన్ చేస్తావా? అంత అసహ్యంగా అంటున్నావా? ఎంతమంది జనం రా బాబు. స్వతంత్ర పోరాటంలో కూడా ఇంతమంది జనం లేరు. ఆనాడు ఇంతమంది జనం ఉండుంటే స్వతంత్రం ఇంకా ముందే వచ్చి ఉండేదేమో. అప్పుడు జనాభా తక్కువ, ఇప్పుడు పని లేని వాళ్ళంతా జనాన్ని పెంచే పనిలో ఉన్నారు. టాక్సీ గానీ ఆటో కానీ చూడు. హలో ఆటో, వస్తావా? నమస్తే భాయ్ సాబ్. రాజానా. ఏంటి రాజానా సాబ్? తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్, స్వచ్ఛమైన తెలుగు ఉండండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచే పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రెండు సార్లు తీసుకెళ్తాను. సిటీలో అడగగానే మీటర్ అయ్యారంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీ గారు తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు. చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసంటాయి నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారిది మీది ఒకే వీధా? ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. తక్కువ ఏదవని సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? మరి ముందా సగం చెప్పేవిటయ్యా, నేను గాంధీ గారి ప్రియ శిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి. అవును, నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి తోసేశాను. ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా. మెదడు బాబు వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. బాబు ఆటో నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. నేను ఇప్పుడు ఏమన్నానరా? అట్ట పరిగెడతాడు. తమరేమనలేదు. ఒక ఆటో నడుపుకునే వాడిని కూడా ప్రశాంతంగా నడపనివ్వకుండా అలా ఓ హింసించేస్తే ఎలాగా? దానికి నడ్డా. మరి ఇప్పుడు ఎట్లా వెళ్తాం? ఇంకా ఏ ఆటో వాడు రాడు. ముందెళ్ళిన వాడు అందరి దగ్గర చెప్పేసుంటాడు. ఇక నటరాజ సర్వీసే గతి. నడవండి. 1 2 3 4. हाय, दिस इज बचपन सुब्बाराव उर्फ सुब्बू बोर्ड अंपायर. ये प्रोग्राम में आपको स्वागत करता है. ఇప్పుడు మనం देखते हैं ये गाजवा का सेंटर और शांति नगर कॉलोनी.
జరగబోయే పని పాట లేని బేకార్ గాళ్ళ వాలీబాల్ మ్యాచ్. ఏ गाजुआ सेंटर कैप्टन सत्यगाडू చిన్న ధరకు తయారుగా పెంచిన కండలతో సర్వీస్ करने के लिए तैयार है. ఏదో బిళ్ళ బాబు బాల్ కొట్టా. సత్యగాడు సర్వీస్ చేశాడు. వెంకటగాడు లిఫ్ట్ ఇచ్చాడు. వంశీకృష్ణ బంతిని బాధాడు. సత్యగాడు ఎదుర్కొన్నాడు. బంతి వస్తుంది ముందుకు వస్తుంది. ముక్కు పగిలింది. రేయ్, ఎవడడా? గో గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ గో. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో కుక్క. ఇటు చూస్తావా అడిబా ఎలా వీడియో అన్నా. ఎవరు మీరు? ఏంట్రా నటిస్తున్నావు? నా సుజాతను లైన్ లో పెట్టలేదు. ఆగ నేను మాట్లాడతా కదా. చూడు అంకుల్, బిడ్డలు పుట్టినాక పెళ్ళం బోరుగొట్టుడు న్యాచురల్. గట్లని కాలేజ్ పూరిలను లైనేసుడు నీకంత మంచిది కాదు. పోయి నీ వయసు ఆంటీలను చూసుకో. ఏంటో మాట్లాడుతూ వదులు. చూడు, యాక్టింగ్ లొద్దు. మా ఓడుగా సుజాతను డీప్ గా లవ్ చేస్తుండు. మధ్యలో నువ్వు వచ్చినావు, టేక్ డైవర్షన్ అన్నావు. ఇప్పుడు అది నీ ఎంట పడుతుంది. అంత చిన్న పిల్లతో నాకు లవ్ ఏంటో నీ బొందా. గడ్డి లేందే పొగరాదుగా. సిగరెట్ తాగినా వస్తది. చూడంకుల్, గా పోరి మా ఓన్తో డైరెక్ట్ గా చెప్పింది మీరిద్దరు డీప్ గా లవ్ చేసుకుంటారు అని. గట్లాంటిది ఏమైనా ఉన్నదనుకో ఆపేయి, లేకుంటే సిజర్ పడుతుంది. రాజేష్ ఈ కాలనీలోనే ఎక్కడ ఉంటున్నానని చెప్పాడు రా. దానికి అంత ఆలోచన ఎందుకురా? అడ్రస్ ఇచ్చాడు కదా, బయటికి తీసి చూడు. తొందరగా ఎదగరా. ఈడవడరా మ్యారేజ్ వాళ్ళు ఇస్త్రాకుల కోసం పట్టాడు. ఈ టైంలో దేవుళ్ళ దొరికాడు రా. నిజమేరా? గురుగారు, మీరు ఈ కాలనీలోనే ఉంటారా? ఉంటాను. మరి ఏ కాలనీలో ఉంటారు సార్? తెలియదు సార్. ఇది బృందావన్ కాలనీ కాదురా, బేవర్స్ కాలనీ. మరి బయట బృందావన్ కాలనీ పోర్టు ఉంది. ఉంటదండి. ఆర్య వైశ్య బ్రాహ్మణ భోజన హోటల్ ఉంటుంది. ఆర్యులు వైశ్యులు బ్రాహ్మణులు వచ్చి బయట కట్టుకుని భోజనాలు పెడతారా? సార్ గురుగారు కొంచెం కూల్ ఉంటే మాట్లాడేది నేను చెప్తాను. గురుగారు కోపం తెప్పిస్తామండి. గురుగారు, ఈ కాలనీలో రాజేష్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, మీకు ఏమైనా తెలుసా? రాజేష్ అని పేరు గల వ్యక్తి ఈ కాలనీలోనే కాదు, ఈ ఊళ్ళో కూడా. ఏంటండి ఇందా నుంచి చూస్తున్నాను, రివర్స్ లో వస్తున్నారేంటి మీరు? మీరు లేండి, అర్జెంట్ గా బండ్లు పార్క్ చేసుకోవాలి. లేవాలా? లేస్తాను. నాకంతిస్తావు? నేనైతే 2 ఇస్తా. నోటిస్తేనే చచ్చిపోతారా? ఏంటి ఏంటి వాడు కొనుక్కుతున్నాడు? ఏం లేదు సార్, వాడు 2 రూపీస్ ఇస్తా అంటే వద్దు, గురుగారు 10 రూపీస్ ఇద్దాం అంటున్నారండి. నాకు ఇంకో లైన్ పడింది. సారీ ఫ్రెండ్, ఇది 10, ఇది 100, మొత్తం 110. లేవండి. రాజేష్ ఇల్లు ఎక్కడంటే అదే. మొత్తానికి ఎంట్రన్స్ లోనే మా కాలి పిచ్చోడు తగిలాడు. తగలడం ఏంట్రా బాబు, నా దగ్గర 100 లేపేశాడు. 3 ఇయర్స్ నుంచి సేమ్ నోట్ మెయింటైన్ చేస్తున్నాడు. రే జోకులు సరే గాని దోమలు కుడుతున్నాయి, లోపలికి వెళ్ళి పడుకుందాం పదండి. దోమలు కుడితే మనకేమవుద్దిరా, ఏ చచ్చిపోతాయి. అవును, చిన్నప్పుడు వీళ్ళ అమ్మాయిలను తిరుగుండి 10 టాటాయిలు పీకేశాడు. పందికొక్కు కాదు, వాడు నవ్వాడ్రా. నవ్వాడా? ఎర్రబంటి బాగా సన్నపడ్డావు. డైటింగా? 1 month లో 50 grams తగ్గా. ఈ లెక్క నువ్వు 10 కేజీలు తగ్గాలంటే 70 సంవత్సరాలు అడతాయి. భయపడతాడు. సరే గాని మీరేంట్రా అర్ధరాత్రి పూట రైడింగ్? బైకుల మీద భారతదేశ యాత్రకు బయలుదేరాను రా. ఇదంతా దేశభక్తి. మేరా భారత్ మహాన్, కమాన్ ఇండియా. మొన్న ఇలాగే వరల్డ్ కప్ ఆడేటప్పుడు కమాన్ ఇండియా అని పిలిస్తే మనం పిలుస్తున్నాము, కప్పు మర్చిపోయి సాసరట్టుకు వచ్చారు. అది సరే కానీ రాజేష్, డబ్బులు ఏమైనా కూడబెట్టావా? కూడబెట్టలేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాను రా. అరే నువ్వేంట్రా మీ కాలనీ పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు? పిచ్చి కాదురా, డబ్బుంటే వచ్చే బాధలు చూస్తున్నావుగా. డబ్బుంటే బాధ ఏంట్రా, చాలా ఉన్నాయి. వస్తావా? మీకైతే నేను రాను సార్. సార్ రావయ్య, దేశ నాయకుల గురించి మాట్లాడుకుందాం. అయ్య బాబా, అప్పుడు కొట్టిన ఇంకా తగ్గలేదండి బాబా. నాకు దేశ నాయకులు తెలియదండి. విధానం అడగండి బాబా, ఇవాళ వదిలేయండి. అయ్య బాబోయ్, మీరు గట్టిగా కొడతారు సార్, వద్దు బాబా. వాళ్ళు కావాలంటే ఆటో ఇచ్చే. నడిచి వెళ్తున్నారండి? పర్వాలేదు, ఆటో ఎక్కండి, ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడిపోను, నీ అమ్మ కడుపు మాడా, నీ చెక్క మొహానికి నేను కావాల్సి వచ్చానరా? రే, నీకమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా? కాకి రంగులో ఉన్న లేకి నాయలా. అజ్జి బాబోయ్,
మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నావు? ఏటా చూపెట్టి ఆ? ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయనే ఉండురా, ఈయనే ఉండు నా కొడక. నేను మగోడో కదో తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బుజ్జి రూమ్ ఎక్కడ? 101. ఎవరు? మిస్టర్ వంశీ కృష్ణ ఫ్రమ్ సిబిఐ డిపార్ట్మెంట్. పోలీస్ వాళ్ళ? బాబా బాబా సాయి బాబా. What can I do for you? చార్మి, త్రిష, జెనీలియా తనెవరు ఇంత నడవేసుకుంటుంది? ఇలియానా అంతా వేస్ట్ అని ముందు తెగ నటించేస్తున్నా. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. నిన్న మార్నింగ్ 10 o'clock ఎక్కడున్నావు నువ్వు? సారీ మీరు. ఎక్కడైనా ఉంటాను, మీకెందుకు? కొట్టేనంటేనా? నేను ఉదయం 10 గంటల పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు దొంగతనం చేసి పారిపోలేదు నువ్వు? నేనేనని సాక్ష్యం ఏంటి? ఏంటి సాక్ష్యం? 1 minute. సాక్ష్యం అడుగుతాను నన్ను. ఈ మధ్య ఏటీఎం సెంటర్లో కెమెరాలు పెట్టారు తెలుసా నీకు? సాక్ష్యం కదా కావాలి నీకు? ఇస్తా, ఇప్పుడే ఇస్తా. హలో, ఏంట్రా పాప లైన్ లో పడిపోయిందా? కొంచెం టైం పడుతుంది, కంట్రోల్ చేసుకోండి సార్. తొందరగా పడారా, నువ్వు పార్టీ చాలా రోజులైంది. సార్ నిన్న ఏటీఎం సెంటర్లో దొంగతనం చేసినప్పుడు రికార్డ్ చేసిన టేపులు ఎక్కడ ఉన్నాయి సార్? టేపులేంట్రా? ఏంటి కోర్టుకు పంపిస్తున్నారా? వద్దు సార్, ఇమీడియట్ గా ఉమెన్స్ హాస్టల్ దగ్గర పంపించండి. పాపకి సాక్ష్యం కావాలంట, చూపిద్దాం. అర్థమైంది, 5 నిమిషాల్లో టేపులు అక్కడ ఉంటాయి. సాక్ష్యం కదా అడిగావు, వస్తుంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా నువ్వు దొంగతనం చేసావని? సార్ పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు తీసింది. దొంగతనం చేసింది అది అది నేనే గాని, బట్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాను సార్. మరి గాజువాక సెంటర్ లో పోయినాయి. అయ్యయ్యా, అక్కడ కూడా పోయాయా? గంగవరం బీచ్ దగ్గర కూడా పోయాయి. సార్ వాటితో నాకు సంబంధం లేదు సార్. తేల్చాల్సింది మేము. మర్యాదగా నాతో వస్తా లేదా మా స్టైల్ ఈడ్చుకెళ్ళమంటావా ఇంట్రాగేషన్ కి? అంటే బేడీ లేదా? అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్. 10 మందిలో నా పరువు పోతుంది సార్. అసలే నాకు పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అన్న భయం సార్. సర్లే బేడీ లేనిలే పద. థ్యాంక్ యూ సార్. పదా. సార్ మళ్ళీ ఏంటి? సార్ ఇప్పుడు మన ఇద్దరిని చూసిన వాళ్ళు మీరెవరని అడిగితే అన్నయ్య ఏం చెప్పమంటారా? ఏంటే కొట్టని అన్నయ్య అనిపించుకోవడానికి ఇంత రిస్క్ చేశాను. ఓ పని చేయి, ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. బాయ్ ఫ్రెండా? చెప్పా చెప్పా చెప్తాను. ఎవరే హీరో కత్తిలా ఉన్నాడు? అది అతను అతను నా బాయ్ ఫ్రెండ్. సెలక్షన్. ఆ భీమిలి నుంచి గాజువాక దాకా దొరికినట్టు వేసేయండి. మన పోలీసులు పవర్ అంటే తెలియాలి అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా చేతిలో? ట్రాన్సిస్టర్ రా, వైర్లెస్ కటింగ్ ఇచ్చాను. ఆటలు రాకుండా చూసుకో. అలాగే. ఇన్సల్ట్ చెప్పి రిపేర్ చేయించుకోమని మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. సారీ సార్, ఇక్కడెక్కడో గజని వేవ్స్ తిరుగుతున్నట్టున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇతనే మా హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ రూతర్ ఫోర్డ్. గుడ్ మార్నింగ్ మేడం. మనం సెల్యూట్ కొడితే పోలీసులు కాదని తెలిసిపోతాం. నో గుడ్ మార్నింగ్ మేడం. సాక్ష్యం అడిగావుగా? ఇగోండి సార్, సినిమా షెడ్యూల్ రోజు జాగ్రత్త. ఓకే ఓకే, చాలా ఇంకా కావాలా? పద పద. ఓ ఏంది నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పకుంటే కపోరు దూకేస్తుందా? మేటర్ చాలా దూరం నడిపినావు చూడు అంకుల్. బాబు నేను రౌడీ కదండి, మాది ఊరు కాదండి బాబు, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అండి. వీళ్ళు సీర పెట్టుకుని ఇస్తారంటే వచ్చిరండి. మనకు అసలు టచ్ లో నన్ను వదిలేండి, మా ఊరు వెళ్ళిపోతాను ప్లీజ్ అండి. అయ్యి బాబు వదిలేండి. అయ్యి బాబాయ్ కట్టుకుంటూ వదిలేసాడు మంచోడే. ఏ ఆట కాచి కూడా వస్తావా? ఎలా కాటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి,
అక్కడ నుంచో కంచేపండు గాలి వస్తుంది డైరెక్ట్ గా ఎగిరి గాజుగోళ్ళ పడతావు. ఎక్స్ట్రా వద్దు, కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపండు కస్టమర్స్ వస్తారో వాళ్ళ మధ్య నిరుక్కుంది గల్లే. గా, నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? ఆ. పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే నీలాంటి ఏగలు ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చంటని చూసాను దిష్టి పెట్టకు. ఈనాడు చూసా, అరే బొడ్డాడా. ముద్దుగా ఉన్నారా? ఒరేయ్, రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. ఒరేయ్, నా ఆటో ఎక్కొద్దురా, దాన్ని పలసటి రేకుతో తయారు చేశారురా. ఒరేయ్, మీ బాడీల్ని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలిరా. ఆటోలు చాలవురా. ఒరేయ్, అమ్మో. నెమ్మది నెమ్మది జాగ్రత్త. కాబర పడొచ్చు, నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు ఏం కాబర పడదు. ఓయ్, మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే, ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఒరేయ్, నా ఆటోని అర్ధ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? లాగించు. ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? చంపేస్తాను. తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీ, బాబాయ్ అందరూ ఒకసారి రండి. ఏమైందిరా? ఏమైంది? అది చూడండి, ఇవిరా చూడు తాతయ్య. నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఎవడో అచ్చమని రాఘవేళ ఉన్నాడా? హలో, రాఘవంకులే. అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పొలిటికల్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే నా కోరికలో మొట్టమొదటి మెట్టుగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం నిజంగా నేను చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నానండి. బయట బాగోడుగానే టీవీలో బాగానే ఉన్నాడు. అరే బాగానే ఉన్నాడు. రే సౌండ్ పెంచరా. అరే బాగానే ఉన్నాడు. నీ సౌండ్ కాదు, టీవీ సౌండ్ పెంచరా. రాఘవ్ గారు మీ ఆశలు ఆశయాల గురించి చెప్పారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఇదేంట్రా, వాడు తెలిసిన గేట్ మన ఇంటి గేట్లో లేదు. గేటే కాదు నాన్న, పోర్టుకో కూడా కాపీ కొట్టారు. కాపీ కాదు, మన ఇల్లే. వీడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అబ్బా, టీవీ యాంకర్. ఓ, నమస్కారం అండి. ఇందాక మీరు నా ఫ్యామిలీ గురించి అడిగారు కదా, అవును. ఇదే నా ఫ్యామిలీ. మా అమ్మ నాన్న, వీళ్ళే మా అన్నయ్య. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా వదిన్లు, మావిడ. వీళ్ళు వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పండి. అదే ఎవరు లేని నాకు ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్నా, నేను ఇంత వాడిని అయ్యానన్నా దానికి కారణం వంశీ, మై ఫ్రెండ్, ఎవ్రీథింగ్ టు మీ. అరే చెప్పనేరా, సిగ్గు ఎక్కువ. నీ టాప్ 10 లిస్ట్ లో నేను లేనా? చా, నువ్వు లేకపోవడం ఏంట్రా? వీడు సుబ్బు అని మా హ్యాపీ హోమ్ కి కార్టూన్ ఛానల్ లాంటి యాహూ, కాసేపు బ్రేక్. ఎమ్మెల్యే అయిపోయావు కదరా, పార్టీ ఎప్పుడు? ఎమ్మెల్యేకే పార్టీ ఏంట్రా? వాడిని మినిస్టర్ గా చూడాలి, అది నా కోరిక. ఆ రోజు వాడు ఇచ్చిన పని నేను ఇస్తాను రా పార్టీ. లైఫ్ లో పార్టీ దొరదనమాట నాకు. అది కాదురా. అరే హలో సార్, నేను మన స్పాట్ కి వచ్చేసాను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 minutes లో వచ్చేస్తా. ఓకే. రే రాఘవ, కాస్త అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. కసిపడితో మాట్లాడతాను. అదేంట్రా, నేను నీకోసం హైదరాబాద్ నుండి వైజాగ్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. అర్జెంట్, ఇప్పుడే వస్తాను. రే నువ్వు మాట్లాడతాను. నువ్వెక్కడికి? పెట్రోలింగ్ కి. పెట్రోలింగ్ అంటే బైక్ లో పెట్రోల్ కూడా చూస్తానా? వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పదు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంప్రెషన్ కొట్టేద్దాం చూస్తున్నావా? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ సార్, నాకు తోడుగా వచ్చింది. అంటే బంధుమిత్ర సప్రవారి సమేతంగా రావడానికి ఇదేనా పెళ్లి భోజనమా? పోలీస్ ఇంట్రాగేషన్. ఆఫీసర్, యూ డోంట్ వర్రీ, ఐ లుక్ ఆఫ్టర్ దట్ కాల్. పద. ఎక్కడికి? ఇంట్రాగేషన్ కి. ఏ ఇక్కడే చేయొచ్చుగా. ఒక సెల్ లో 2 ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తారా? అందుకే ఆఫీసర్, ఇంట్రాగేషన్ స్టేషన్ లో చేయాలి. ఖైదీలను అవుట్డోర్ తీసుకొస్తే డౌట్స్ వస్తాయి. మాకేం డౌట్ లేదండి. మరి అయితే మీ ఫ్రెండ్ కూడా పంపించండి. ప్లీజ్. సరే వెళ్దాం పదా. హాయ్, కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ డియర్. కాదు గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. ఈడా? అంటే చాలా సంతోషం, మీ నాన్న పోలిక రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక? అవును. మరి నువ్వెవరు పోలిక?
చంపేస్తా నిన్ను. చంపేద్దిగాళ్ళు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపెట్టాడు? ఇది షాక్ కొట్టేసింది. మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. ఏ వత్తనా, ఇది కూడా ఇలానే ఉంది. కాళ్ళు చేతులు పోతే పోనీ, ఆ ప్రాణాలు కాపాడాను కదా. ఎందుకు అతను కొట్టు? ఇది కరెంట్ షాక్ దగ్గర గిలగల కొట్టుకుంటే ప్రాణాలు కాపాడాను తెలుసా? ఏంటి కథలు చెప్తున్నావా? బాబు ఈ పెద్ద రోడ్డు పేడ తొక్కడం, దాన్ని రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ లోగా వచ్చి కథ కొడతావా? రౌడీ ఆగండి. చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా? కొట్టేస్తావరా? రే నాతో పెట్టుకోకు. బో కల్పించగల లేట్ అనుకుంటున్నావేట. నేను ఇది కూతురు నొక్కుదాం అనుకుంటే ఈ నన్ను నొక్కేసాడేంట. అయ్యి బాబోయ్, నేను ఇంకా నడవలేను. మనం మొదలెట్టేద్దామా? ఓకే, నేను రెడీ. ఒక్క నిమిషం, వాడు పిలిచింది నిన్ను కాదు నన్ను. ఇప్పటికే లేట్ అయింది, మొదలెడదామా? అక్క నీ పేరేంటి? శ్రీదేవి. పూలందేమని ఎట్టుకోవాల్సింది అక్క, ఇంకెవ్వడు ఇంట్రాగేషన్ అనేవాడు కాదు. చచ్చా మనలో మన కేసులు అంటే అక్క కొట్టేసాను. ఏంటి నాన్న? కిరాయి సార్. ఏంటిది? ₹1 ₹1 కదా అని తక్కువ అంచనా వేయి. దాంతో కోట్ల సంపాదించాలి ఆలోచించు. గుడ్ మార్నింగ్ సార్. నాన్న గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకోవాలంటే మన ఇద్దరి మధ్య పరిచయం ఉండాలి. ఇష్టం ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే మానేద్దాం. రండి పరిచయం పెంచుకుందాం. ధీరుభాయ్ అంబానీ దమ్ము కొడదాం అని ఆఫర్ చేసినంత ఆనందంగా ఉంది సార్. రండి సార్ పరిచయం పెంచుకుందాం. హ్యాపీ? చాలా హ్యాపీ సార్. సార్ చెప్పండి సార్, మీకు ఏసీ రూమ్ కావాలా, డీలక్స్ రూమ్ కావాలా, సూట్ రూమ్ కావాలా? ఇక్కడ పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ ఉండవా? అవి మీకెందుకంటే? ఎందుకంటే బెల్ బాయ్, బెస్ బాయ్, కౌ బాయ్, లైఫ్ బాయ్, టోటల్ గా ఈ హోటల్ కి నేనే రూమ్ బాయ్. ఏటీఎం నువ్వా? యా, ది గ్రేట్ ఏటీఎం. ఎనీ టైమ్ ఇన్ మంత్. సొల్లప్ప కాంప్లెక్స్ సోనాలు వేసినట్టు గెటప్ ఏంట్రా? ఏ వాజీ 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 నువ్వే శివాజీ. అర్జెంట్ గెటప్ మ్యాచ్ డ్యూటీకా? అయ్యి బాబాయ్, రే రిసెప్షన్ నుంచి మందు కూడా ఎత్తనమేంట్రా? నువ్వుగా డ్యూటీ ఎక్కమన్నావు. నేను ఎక్కమంది ఈ డ్యూటీ కదరా, ఆ డ్యూటీ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సుబ్బు. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ మాడతావుంట్రా? నీకున్నా మరి కర్రీగానేవాడు. అప్పటి అప్ప క్వార్టర్ వేస్ట్ అయిపోయింది. క్వార్టర్ వేస్ట్ అయిపోయిందా? అయితే ఫుల్ కొట్టమంటారా? వేస్ట్ ఫెలో. అర్జెంట్ గా రూమ్ నెంబర్ 302 కెళ్ళి 3 లార్జా 3 షుగర్లెస్ కాఫీ ఇవ్వరా? ఆటో లేనట్టున్నాడు. ఆటో కావాలా? మరి నాకు ఇచ్చేస్తే నీకో
సొంత ఆటో కదలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. షాక్ అబ్జర్వర్స్ బాగా పనిచేస్తున్నాయా? బాగా పని చేస్తున్నాయా? ఇంటికి అడగలే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆటో ఇక్కడే ఉంచుకో, కావాలంటే మీటర్ రన్ చేసుకో. సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా. సైడ్ కట్టాలంటే ఫ్రంట్ కూడా కట్టిన ఉంది. అబ్బో. ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు, నాతో పాటు కొంచెంసేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు. స్టే చేయమను. వారికి స్మోకింగ్ పడదు, కొంచెం అలాగే వెళ్ళి కానిస్తే. అలాగే. తొందర ఏం లేదో పెట్టి కాల్చుకురండి. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతాయండి. సరసమా? గొద్దు వచ్చావా? సరసాలాడు కూడా నా ఆటో ఇంద్ర పార్క్ అనుకుంటున్నావా? బాబు మీటర్ మీద 100% ఎక్స్ట్రా ఇస్తాను. మరి నాకు నీకు కూడా ఇస్తానే. ఎక్స్ట్రా ఇచ్చి పని ఈ ప్లేస్ ఎందుకంటే ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది. ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్. ఓకేనా? డబుల్ బెడ్ అంటే నువ్వు కూడా ఉంటావు. అది చెండలం టేస్ట్ కదా. ఫోన్లే దీన్ని బతికించావు. వెళ్దామా? వచ్చండి మరి. చాలా బాగుందయ్యా. ఫ్యాను, ఫోను, మల్లెపూలు, ఇన్ని సదుపాయాలున్న బండి ఎక్కడ పెట్టావయ్యా? మీ రక్షణ కోసమే సార్. రక్షణ కోసం అంటే అదేదో వాడదా. చచ్చా ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయంట్లే. ఓహో, కొంచెం ఏసీ ఉంటే బాగుండు పని. ఏసీ ఏంటంటే ఏసీపీ కూడా రెడీ. డోర్ ఏసీ. అలాగే గట్టిగా వేసేస్తారులే. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు. తప్ప మేకప్ చెరిగిపోతుందని బాధపడలేదు కదా. అదేం లేదు. మా కజిన్ సిస్టర్ సార్. కాదండి, పెద్ద ట్రాన్సిస్టర్ అది. వీడింత మాట అన్నాక మనం ఇక్కడ ఉండటం బాగుండదు కజిన్. మనం ఏ జూ పార్క్ పోయి మాట్లాడుతున్నారు. ఎరా పోలీస్ జీప్ నే కప్లింగ్ మే దడ్దడికి వాడుకుంటున్నావా? దాంట్లో కునుకు తీయడానికి మేము భయపడుతూ ఉంటాం. దోమలు ఉన్నాయండి. నన్ను వదిలేడు, కావాలంటే దాన్ని ఆగు. రమ్ము కొట్టిన గుర్రంలో వెళ్తున్నా ఎక్కడికి రా? మందు వేసుకోవడానికి. నువ్వు ఎప్పుడు మందులోనే ఉంటావు కదరా? నేను చెప్పేది ఈ మందు కాదు, డాక్టర్ మందు వేసుకోవడానికి. ఏ పాపం అదేం పాపం చేసింది? ఇందాక దాకా ఒక్కళ్ళు నలుగురులా కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఉన్నా కనపడి చావడం లేదు. ఎన్రా? మూడు. రెండు అట్టుకుని మూడు అంటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ని కలాల్సిందే. మూసుకా, నేను చెప్పింది మూసినోళ్ళ గురించి. ఈ శీతల ఆ బాటలు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటుంది 42 MC క్వార్టర్ SFM. తాగండి, తాగించండి, ఉత్సాహంగా ఉల్లాసంగా. ఈ హోటల్ రిసెప్షనిస్ట్ అని కూడా చూడకుండా నా ముందే ఎక్స్ట్రా చేస్తావురా? నీచ్ కమీన్ కుత్తే. నువ్వు నన్ను తిట్టావా? ఏ దాదాగిరి చేస్తావా? ఈ రోజు నుంచి దాదాగిరి మానేసి గాంధీగిరి చేయమన్నాను. ఎవరది? రామ్ చరణ్ చిరుతాడు ఫాదర్ మెగాస్టార్. అంటే నువ్వు ఇప్పుడు శంకర్ దాదా జిందాబాద్. నీకు మంది ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను వెంటనే డిస్మిస్ చేస్తాను. బార్కింగ్ డాగ్స్ నో బైట్స్ అంటే అర్చి కుక్కలు ఖరవని మా బాస్ చెప్పాడు. ఆహా, డాగ్ బైట్ స్లిప్పర్ షాట్ అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నన్ను ఇక్కడ కొట్టావా? యా డౌటా? ఇటు కొట్టు. నేను కొట్టను. కొట్టరా బాబు, నీ చేతుల్లో కొట్ర బట్టలు కొట్టరా. నేను కొట్టను. రే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారా గాంధీ గారు? కొట్టరా ప్లీజ్ రా. ఒరే, రెండో చెంప మీద కొడితే మొహం పగలగొట్టమని మెగాస్టార్ చెప్పాడన్న సంగతి మాకు తెలుసురా. నువ్వు ఇప్పుడు సీడీ చూస్తే మేము రిలీజ్ రోజున బెనిఫిట్స్ చూసాం. అంటే శంకర్ దాదా జిందాబాద్. ఎలా ఆటో ఎలా ఎత్తానా? ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఫోన్ పెట్టా. ఏ శ్రీనివాస్, ఇలా వచ్చావేంటి? మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా? మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా. పద, చాటుగా కూర్చొని మాట్లాడుకుందాం. పద. సెల్ తీసుకున్నావా? నెంబర్ చెప్పవా? 9848012388. ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. అంత బాగున్నానా? ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి, ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో, పోలీస్ కంట్రోల్ రూమా? సార్, ఒక ISI తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388. సార్, హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్ దావూద్ ఇబ్రహం లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి హౌ ఒసామా బిన్ లాడెన్ ఉదా इराकी तेहरान तेहरी कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से केरवा ताज महाल तोरा बरन तो ये ताह या फ्रॉम
శ్రీనివాస్ ఆటోవాలా జిహాద్. రై ఇది నువ్వు ఉంచుకో, ఒక దెబ్బ పోతే అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే, మన దగ్గర ఇంటికి రేపోతాయి. అలా అనకు. నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట వసీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. ఆర్ యు మిస్టర్ ఆటో శ్రీనివాస్? యా, విత్ గర్ల్ ఫ్రెండ్. ఓ, విత్ గర్ల్ ఫ్రెండ్. ఇటివు. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత ఇచ్చాడా? హలో, ఖుదాఫిజ్. వాళ్ళ వాయిసే. దావూద్ ఇబ్రహీం. ఆడా, ఆడు కోటిలో పెద్ద టైలర్. లెబనాన్ ఇతిషా కబరీ ముష్కరవి. ఒసామా బిన్ లాడెన్. ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. ఒసామా బిన్ లాడెన్. ఆడు నల్గొండ క్రాస్ రోడ్స్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా, చూసావా? కాబూల్ సద్దాం హుస్సేన్ ఉదా. సద్దాం హుస్సేన్. ఈడు చేదరఘాట్లో మటన్ కొడుతుంటాడు. మనకు ఫ్రై చేస్తారా? తాజ్ మహల్. టీ సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా, ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ, అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం ఉండటం ఖాయం రై. వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? కాదే, హై గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. స్టేషన్ పేల్చేద్దామనా? సీను, ఇక లేను. మంచి పని అయింది. తీసుకెళ్ళండి, చిన్నగా తీసుకెళ్లి స్టేషన్ లో కొల్లబొడి చేయండి. ఆహా, ఈ వాటితో మా అమ్మాయి సేఫ్. దీనికి అంతటికి కారణం ఎవరనుకుంటున్నా? నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాను గానీ యాక్టివ్ పార్ట్నర్ అని తెలుసుకోలేకపోయాను. నువ్వు యాక్టివ్ పార్ట్నర్ వే. థ్యాంక్స్ రా మావా. మావా, అదేంటి? అవును, వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి? దీన్ని దాబే పోదాం, స్లీపింగ్ టైం అయింది. ఇదేడిది? ఎవడు పిలిస్తాడు వెనకతను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలిక. ఆ,